ఓం శాంతి. భగవంతుడిని అందరము ఇష్టపడతామా? అవును అంటాము. భగవంతుడితో స్నేహం ఉందా? అవును అంటాం. స్నేహానికి గుర్తు ఏముంటుంది? ఎవరి పట్ల స్నేహం ఉంటుందో వారి పట్ల ఏదైనా త్యాగం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఎవరి పట్ల స్నేహం ఉంటుందో వారి యొక్క గుణాలు, వారి యొక్క థింకింగ్, వారిది టేస్టు అన్నిటి యొక్క ప్రభావం మనపై పడుతుంటుంది. నెమ్మదిగా నెమ్మదిగా మన స్టైల్ అంతా వాళ్ళలాగా తయారవ్వడం మొదలవుతుంది. అవునా? అవును. మరి భగవంతుడి పట్ల ప్రేమని అంటున్నప్పుడు, భగవంతుడితో యోగం అనేది మనం చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క గుణాలు, వారిలాగా ఆలోచనలు, అంటే మురళీలో రోజు మనము వినే పరమాత్ముని మహావాక్యాలు, లేక ఇలా డైలీ బ్లెస్సింగ్స్లలో పరమాత్ముని బ్లెస్సింగ్స్, వరదానం ఏదైతే తీసుకుంటూ ఉంటామో, మనకు లభిస్తూ ఉంటుందో దానిని అనుసరించడము, అదే స్నేహానికి గుర్తు కదా. లేకుంటే ఎవరికైనా మనం అంటాము స్నేహం ఉంది, కానీ వారు చెప్పినట్లు వినము, ఇంకా వ్యతిరేకంగా చేస్తాము, వారి చెప్పిన విషయాలను గౌరవించము, లేక ఆ విషయాల పట్ల ఏ విధంగా కూడా రెస్పాన్సిబుల్ అనేది మనకు అనిపించదు. దాన్ని స్నేహం అంటారా? స్నేహం అనం కదా. మరి భగవంతుడితో స్నేహం అంటున్నప్పుడు వారిస్తున్న జ్ఞానము, దానిని కంప్లీట్గా ఆచరించాలి అని మనకు సంకల్పం ఉండాలి. ఎంత 100% ఆచరిస్తున్నామో అంత స్నేహం ఉన్నట్లు, ఎంత పర్సంటేజ్లో ఆచరిస్తున్నామో అంత పర్సంటేజ్లోనే స్నేహం ఉన్నట్లు, 100% కాదు. మరి పర్సంటేజ్లో స్నేహం ఉందంటే వేరే పర్సంటేజ్ ఎక్కడ పోయింది? 50% ఆచరిస్తున్నాం, 25% ఆచరిస్తున్నాం, అంటే 75% లేక మిగిలిపోయిన 50% స్నేహం ఎక్కడ పోయింది? దేహదారుల్లో పోయింది. అందుకోసం పూర్తిగా ఆచరిస్తలేము. మరి నిజంగానే భగవంతుడితో స్నేహం అంటే దానికి ప్రాక్టికల్ ప్రూఫే వారి చెప్తున్న జ్ఞానము, వారిస్తున్న బోధనలు అన్నిటినీ మనము 100% దాన్ని ప్రాక్టీస్ చేయాలి. పరమాత్ముని శ్రీమతంలో కంప్లీట్గా నడవాలి. ఎలా అంటే ఇంకా కార్బన్ కాపీ లాగా అయిపోవాలి. పరమాత్ముని శ్రీమతాన్ని 100% ప్రాక్టీస్ చేసింది ఎవరు? మన ముందు ఎగ్జాంపుల్గా ప్రజాపిత బ్రహ్మ బాబా గారు ఉన్నారు. సో బ్రహ్మ బాబా లాగా మనం కూడా ప్రతి కర్మలో, సంకల్పంలో, మాటలో, మనసా వాచా కర్మణ బ్రహ్మ బాబాను ఫాలో చేయడం అంటేనే పరమాత్ముని శ్రీమతాన్ని మనము ప్రేమగా పాటించినట్లు, ఇంకా పరమాత్ముడి పట్ల స్నేహం ఉన్నట్లు. సో పరమాత్ముని శ్రీమతాన్ని 100% పాటించడం అంటే ప్రజాపిత బ్రహ్మ యొక్క జీవన చరిత్ర ఎలా ఉండేనో మన జీవితాన్ని కూడా అలా తయారు చేయడం. అలా తయారు చేయాలంటే ఇప్పుడు కార్బన్ కాపీలా తయారవ్వాలంటే మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుందా? అయితే అటెన్షన్ అనేది ఒక కార్బన్ పేపర్ లాంటిది. ఈ అటెన్షన్ అనే కార్బన్ పేపర్ పెట్టుకుంటూ చేసే ప్రతి సంకల్పము, ఇది బ్రహ్మ బాబా సమానంగా ఉందా, ఇది పరమాత్ముడికి ఇష్టమా అని ప్రతి సంకల్పంలో, ప్రతి మాట పట్ల, ప్రతి కర్మలో ఈ అటెన్షన్ అనేది తీసుకొచ్చి మనము వారిలాగా తయారయ్యి చూపెట్టేనే మనకు నిజంగా వారితో సంపూర్ణ స్నేహం ఉన్నట్లు. లేకుంటే మాటల వరకు స్నేహం ఉంటుంది కొందరికి, కొందరికి ఇంకా పర్సంటేజ్లో స్నేహం ఉంటుంది. మరి ఈ విషయమే చెప్తూ ఈరోజు పరమాత్ముని వరదానము ఈ విధంగా ఉంది. ప్రతి కర్మలో తండ్రిని అనుసరించి స్నేహానికి బదులిచ్చేవారు తీవ్ర పురుషార్థి కండి.
ఇదే తీవ్ర పురుషార్థము. తీవ్రంగా ఫాస్ట్ ఎఫర్ట్ చేయడం అంటేనే ఇదే. అందుకోసం ఇలా చక్కగా ఫాస్ట్ ఎఫర్ట్ చేయాలి. పరమాత్ముని స్నేహము సంపూర్ణంగా పొందాలంటే వారి శ్రీమతంలో సంపూర్ణంగా నడవాలి అనేది గుర్తుపెట్టుకుంటూ మనము పరమాత్ముని స్నేహం అనేది సంపూర్ణంగా అనుభవం చేయడానికి వారి యొక్క శ్రీమతాన్ని సంపూర్ణంగా పాటిద్దాం. ఓం శాంతి.